హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక మంచి సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతున్న సినిమా మధురం. పేరులోనే మధురం ఉంది కాబట్టి మధురం అంటే ఆ సినిమా విశేషాలు ఈరోజు అయితే మన టీం దగ్గర ఉంది. ఆ టీంతోనే మనం తెలుసుకుందాం ఏంటంటే ఈ మధురం సినిమా ఏంటి, ఈ లవ్ సినిమా. ఎందుకంటే ఈ స్కూల్లో లవ్ అనేది ఒక ఎపిసోడ్గా కనిపిస్తుంది, మనకు టీజర్ వరకు చూసాము. ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి ఈ టీం అయితే రెడీగా ఉంది. ముందుగా అయితే డైరెక్టర్ గారు మీరు చెప్పండి, ఏంటి ఈ సినిమాకి మీరు రావడానికి కారణం, సినిమా ఎలా ఒప్పించారు ప్రొడ్యూసర్ని? ఆయన కథ చెప్పుకున్నాను సార్ బేసిక్గా. అంటే ఒక 3-4 టైమ్స్ ఆయన కథ చెప్పినప్పుడు ఆయనకి ఫస్ట్ టైమే నచ్చింది. కొన్ని చేంజెస్ చెప్పారు. రాసిన తర్వాత సో కథ బాగుంది, ఏదో ఒక చిన్న హీరోతో వెళ్దామని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. సో మేము ఎంత ట్రై చేసినా మా బడ్జెట్కి హీరోలతో సరిపోవట్లేదు. సో అప్పుడు లేదు కొత్తలతో వెళ్దామని, స్టోరీ బాగుంది కదా, ప్రాబ్లం ఏముంది కొత్తలతో వెళ్దామని అన్నప్పుడు నేనే సజెస్ట్ చేశాను. ఉదయం అన్నాడు కదా ఒకసారి మనోడు బాగా చేస్తాడు, మనోడు అప్పటికి క్యారెక్టర్ చేస్తున్నాడు కొంచెం. సో అంటే సరే ఒకసారి చూడు, నీకు సెట్ అయితే తీసుకోనంటే మనోడితో డెమో చేసి అప్పుడు మనల్ని హీరోగా తీసుకున్నాం. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? మీ రియల్ లైఫ్ ఏం కాదని అందరికీ టచ్ అయ్యే సినిమా. అంటే 90sలో ఇప్పుడున్న కిడ్స్ అందరూ ఎలా ఉంటారంటే అప్పుడు ఆడుకునే ఆటలు కానీ అవన్నీ చాలామంది ఇప్పుడు తెలియవయ్యాయి అసలు. సో ఇవన్నీ ఇందులో ఉంటాయి. సో ఒక ఫ్యామిలీతో ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ పేరెంట్స్ పిల్లలకి చెప్తారు మా స్టోరీ ఇది, మేము ఇలా చేసేవాళ్ళమని. సో ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమా. అంటే 9th క్లాస్ అబ్బాయి 10th క్లాస్ అమ్మాయి అంటే లవ్ చేయడానికి ఎందుకు అంత అట్రాక్టివ్ అని స్టోరీ రాసుకున్నప్పుడు అది కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. అంటే ఇంటర్వెల్లో వీళ్ళిద్దరు విడిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ అబ్బాయిని 10thలోకి వచ్చి అదే స్కూల్ ఉండిపోతుంది. ఆ తర్వాత స్టోరీ అనేది ఏం జరిగింది అంటే ఈ పరుహత్యలు లాంటి సినిమాలు వస్తున్నాయి చాలా, ఎందుకంటే రకరకాల సినిమాలు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఎందుకు చూడాలి మధురం సినిమాని? ఎందుకు చూడాలంటే ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమాలు ఇప్పుడు లేవని అనుకుంటున్నాను సరే, ఉన్నాయి అని మొత్తానికి లేవని అనట్లే. సో కంప్లీట్గా ఫ్యామిలీతో మొత్తం వచ్చి కూర్చుని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇంకొకటి అదే చెప్పాను కదా సార్ ముందు, 90s వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉండేవారు, అప్పుడు ఆటల వాతావరణం ఎలా ఉండేది, సో ఇప్పుడు వరకు తెలియదు. సో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా 90sలో పుట్టుంటే బాగుండేమో అని అనుకుంటారు ఈ జనరేషన్ ఖచ్చితంగా. అందుకని సినిమా చూడాలి. అంటే మీరు ఒక క్లాస్ ఎక్కువ లవ్ చేశారా అంటే రియల్ లైఫ్లో? అదేం లేదు సార్. అంటే ఎందుకంటే ఆట ఎలా వచ్చిందండి ఇన్స్పైర్? ఆ స్టోరీ రాసుకున్నప్పుడే వచ్చింది సార్. అదేం లేదు, రాసుకున్నప్పుడు నాకు ఏదన్నా కొంచెం కొత్తగా ఉండాలి. ఇద్దరు క్లాస్మేట్స్ లవ్ చేసుకుంటున్నారు అనేది రొటీన్ కదా సార్. సో వేరేగా ఏదైనా థింక్ చేద్దాం అన్న ఐడియాలోనే నాకు వచ్చింది ఐడియా. సో దాన్ని కొత్తగా ఇది చూసింది కాదు, ఎవరి నుంచి రాసుకుంది కాదు. ఇంకొక పదం కూడా చెప్పారు, మధు అంటే లవ్ అని. అంటే ఏంటి మధు? అంటే మధు అనగానే బేసిక్గా అమ్మాయి పలుకుతుంటుంది. సో మధు అని మళ్ళీ పిలిస్తే అంటుంది. మధు అంటే ఐ లవ్ యూ అని అర్థం అని, కానీ నేను కూడా అంటే ఐ లవ్ యూ టూ అని అర్థం. ఈ డైలాగ్ నేను విన్నదే రాసుకున్నాను. ఓకే, చెప్పండి మీరు సినిమా ఆపర్చునిటీ అంటే మీ అన్న ప్రొడ్యూసర్ అయినంత మాత్రం మీరు హీరో అవకాశమా, లేదంటే మిమ్మల్ని ప్రొడ్యూసర్ గారు ఏమన్నా ప్రెజరా, లేకపోతే డైరెక్టర్ గారు ఇష్టంతో? లేదండి, యాక్చువల్లీ ఏదన్నా మా అన్నేనండి. నాకు బ్యాక్ బోన్ అన్న మా అన్నే. నిజంగా చెప్పాలండి, నా కోసం ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాడు. నిజంగా కొన్ని స్ట్రగుల్స్ కూడా నేను చూశాను. అయినా సరే ఈ సినిమాలో కొంచెం బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారండి ఇప్పుడు. ఇంకా నా గురించి చెప్పాలంటే మధురం అనే మూవీలో రామ్ అనే ఒక మెయిన్ ఇంపార్టెంట్ హీరోగా చేశాను. డైరెక్టర్ గారు కూడా నన్ను ఒక 2-3 సార్లు ఆడిషన్ తీసుకొని వీడు ఈ క్యారెక్టర్కి సరిపోతాడు అన్నప్పుడే వెళ్ళి ప్రొడ్యూసర్ గారి దగ్గర మాట్లాడుకొని అప్పుడు నన్ను ఫైనల్ చేశారు. అంటే ఫస్ట్ సినిమా కాబట్టి రొమాన్స్ సీన్స్ ఏమన్నా ఇబ్బంది డైరెక్టర్ గారు చేసి చూపించారా, లేదంటే మీరే చేశారు డైరెక్ట్? లేదు, నాకు చాలా మొహమాట అలాంటిది ఏం లేదు. మీరు కో ఎడ్యుకేషనా కాలేజ్? నేను కో ఎడ్యుకేషన్ అండి. స్కూల్ కానీ? స్కూల్ కూడా కో ఎడ్యుకేషన్. అలాంటప్పుడు రొమాన్స్ కొంచెం అంటే ఈజీ అవుతుంది కదా, మీరు ఎందుకు? అంటే మాది ఉమ్మడి కుటుంబం అండి, చాలా డీసెంట్. అంటే ఎవరు లవ్ చేయలేదే ఉమ్మడి కుటుంబంలో? అంటే అంటే ఒక జ్ఞాపకాలు పాత రోజులు ఎలా ఉంటాయంటే దూరం నుంచి చూడాలన్నా, అమ్మాయితో మాట్లాడాలన్నా ఒక భయం అనిపిస్తుంది. సో నేను ఆ కల్చర్ అంటే నేటివిటీకి తగ్గ కల్చర్ నుంచి వచ్చినండి. సో అలాంటి భయం అంటే ఈ సినిమా లేట్ అవుతుందని ఏమన్నా భయం వేసిందా? అంటే మీకు అంటే హీరోగా ప్రెషర్
ప్రొడ్యూసర్గా అంటే వాళ్ళు ఎలాగో సరే అది మనీతో కూడుకుంది కాబట్టి ఈ సినిమా తొందరగా వస్తే అయిపోయేది, నేను ఇంకా మళ్ళీ ఇంకొక సినిమా చేసేవాడిని అన్న ఫీలింగ్. నేను అసలు హీరో అని చెప్పి ఫిక్స్ అవ్వలేదండి. నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా, ఏది వచ్చినా, ఏ చిన్నది వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు హీరో అని లేదండి. నేను ఈ సినిమా చేసిన తర్వాత కూడా ఒక 2-3 సినిమాలకి ఆడిషన్స్కి వెళ్ళి ఒక 30-40 ఆఫీసులకి వెళ్ళి ఉంటాను. నేను ఆడిషన్ ఇచ్చి చిన్న చిన్న రోల్లో ఏ వచ్చినా చేసుకుంటూ అలా వచ్చాను. హాయ్ వైష్ణవి గారు, Hi. హౌ డు యు గాట్ ది ఆపర్చునిటీ? Actually, we had given the audition, that's true, but in between the last 3 days, I don't know how I got into this, but ఇప్పుడు నాకు చాలా బ్లెస్ ఫీల్ అవుతున్నాను దట్ ఈ మూవీస్ పార్ట్లో మీన్స్ ఐఎమ్ ఇన్ దిస్ మూవీ. ఐ ఫీల్ రియలీ బ్లెస్ బికాస్ దిస్ మూవీ హ్యావ్ అ స్టోరీ, అ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ విచ్ ఎవ్రీ వన్ డ్రీమ్ ఆఫ్ దాట్. It's a kind of so I can say I thank to our producer sir Bangaraju sir and our director Rajesh Shikale sir to offering me this opportunity, and also I want to thank my God. Do you have an experience in 9th class, 10th class love? No, Your study time? actually not, because I told before also that I even got proposed. Nobody actually proposed me in school time and in college time, and in movie lo kuda నేనే ప్రపోజ్ చేస్తా. రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో లేదు, మీన్స్ లైక్ దాట్. అంటే వీళ్ళు ఎవరు ప్రపోజ్ చేయలేదా, మీరు చేయలేదా? ప్రపోజ్, లవ్ ప్రపోజ్ రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో నోబడీ ఈస్ దేర్. నా ఓన్లీ రామ్ ఈస్ దేర్. ఓకే. మధు అండ్ రామ్ స్టోరీ ఈస్ దేర్. Before films also released your 2-3 films, but they're not good well. Yeah. But this film is a promotion side, is everything is big good. Yeah. What's the difference in the before films and this film? Actually, if we work in the film now, every film is like our 5 fingers is important to us. But this film na gundelo chala dagrilo undi. It's like that kind of a story and that kind of film it is, that it will be always and forever will be special for me in my whole career lo, because also this story is good, it's not just only, but I think that I am very much connected to this film. Yeah, and also the production values are very good. Means I didn't faced any kind of, and also directors even didn't shouted on me. And I'm very thankful for this. I managed Telugu a lot, and every day I'm trying to learn Telugu day by day, because I want, and I am a Telugu girl, not by birth, but ippudu I feel like that I can be a Telugu girl. Any before films and this film, the single line, what about the explain in the Madhuram? Madhuram is the best film for me. Did you watch? No, ఇప్పుడు లేదు. నాకు కూడా 18th ఏప్రిల్లో వెయిట్ చాలా వెయిట్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఇన్ ది థియేటర్స్. యా ప్రొడ్యూసర్ బంగారాజు గారు, మీ పేరులోనే బంగారం ఉంది. సినిమా పరంగా బ్లడ్ అండ్ బాత్ కష్టాలు ఉంటాయి, దీనికి మీరు చాలా కష్టపడ్డారు 2-3 ఇయర్స్గా. ఎందుకంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చి ఏప్రిల్ 18న డెలివరీ చేస్తున్నారు. అంటే దీని స్ట్రగుల్స్ ఎలా, మీకు ఈ కథ డైరెక్టర్ గారికి ఎందుకు అవకాశం ఇవ్వడం? మీరు వేరే ఫీల్డ్, సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారు, పెద్దనాన్న చిన్న ఉంటేనే ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతారు. ఏది లేకుండా వచ్చి కథను నమ్ముకొని మీ బ్రదర్ని హీరోగా పెట్టి తీయడం మీద కారణాలు ఏంటి? కారణం ఏం లేదండి, కథ బాగా నచ్చింది నాకు. కథ మీద నమ్మకంతో ఎంతవరకు చేశాను నేను. స్ట్రగుల్స్ అనేది ఏం లేదు, ఇష్టపడే చేశాను సినిమా. మధురం అనేది ఇష్టపడే రిలీజ్ చేస్తున్నాను నేను. నాకు ఈ కథ మీద బాగా నమ్మకం ఉంది. అలాగే నేను సినిమా చూస్తుంది జరిగింది రీసెంట్గా, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఇంకా నమ్మకం బాగా పెరిగింది నాకు. నేను అనుకున్న దానికంటే బాగా 100 రెట్లు ఎక్కువ వచ్చింది అవుట్పుట్ నాకు. ఇది నాకు 18th అన్నది రిజల్ట్, మనం సక్సెస్ మీట్ కంపల్సరీ పెడతాను, అందరినీ పిలుస్తాను. అప్పుడు మీరే నన్ను క్వశ్చన్ అడుగుతారు. అంటే ఈ సినిమా టైంలో ఏదైనా ఇబ్బంది అయిందా సార్? ఏదైనా సినిమా షూటింగ్ టైంలో కానీ? అసలు ఏ ఇబ్బంది లేదండి, చాలా కూల్గా జరిగింది, అంతా కూల్గానే జరిగింది. సినిమా కూడా లేట్ అవుతుందంటూ ఏం లేదండి. నేనేంటంటే ఓన్ డిసిషన్ ఏంటంటే నేనే గ్రాండ్గా రిలీజ్ చేద్దామని చెప్పి కొద్దిగా 1 month 2 months అటు ఇటు అయింది తప్ప అంత కూల్గా జరిగింది, అంత బాగా జరిగింది. అంత సపోర్ట్ చేశారు నాకు. అంటే ఈయన కొత్త బొడ్డేశారు అని కాకుండా నాకు కొరియోగ్రాఫర్ దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, విత్ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, మేకప్ కానీ 24 frames ఏవైతే ఉన్నాయో అందరూ నాకు కొత్త బొడ్డేసర్ కింద వెల్కమ్ చెప్పలేదు. అందరూ బాగా నాకు వెల్కమ్ చెప్పారు, అందరూ బాగా సపోర్ట్ చేశారు.
సినిమా టైటిల్ మీరా లేదంటే డైరెక్టర్ గారు? డైరెక్టర్ డెసిషన్ అండి అది. స్టోరీ మట్టికి మొత్తం అంతా విన్న తర్వాత నేను 2-3 సార్లు విని ఓకే ఫస్ట్ చెప్పినప్పుడే నాకు లైన్ నచ్చింది అని చెప్పినప్పుడు దాన్ని కొద్దిగా చేంజెస్ చేయమంటే చేంజెస్ చేసుకొని ఆయనకు తగ్గట్టు ఆయనకు నచ్చినట్టు నీట్గా మాకు నచ్చినట్టు టీంకి నచ్చినట్టు అంతా బాగా చేశారు. మీ తమ్ముడికి ఏం చెప్తాను మమ్మల్ని సినిమా హీరో అయ్యాడు ఏంటి నెక్స్ట్ అంటే బాగా లేట్ కూడా అయింది, ఆయన ఇబ్బందులు కూడా మీరు ఏమైనా గుర్తించి? హీరో అని కాదండి, మా తమ్ముడికి ఏంటంటే సక్సెస్ అనేది ఒకసారి వస్తుంది, అది వెయిట్ చేస్తేనే సక్సెస్ వస్తుంది, వెంటనే వచ్చే సక్సెస్ ఎప్పుడు నిలబడదు. వెయిట్ చేసి వచ్చే సక్సెస్లో ఉండే ఆనందం లేదు. మనం అంటే కానీ తొందరగా పరిగెట్టాలనే దానికంట పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అన్నది నా ఒపీనియన్. ఏంటంటే సక్సెస్ వచ్చిన తర్వాత ఆప్తం అన్నది ఎవరు అది జరగదు. సక్సెస్ కోసం వెయిట్ చేయాలి, వెంటనే వచ్చే సక్సెస్ కోసం అది నిలబడదు, వెంటనే వచ్చే సక్సెస్ వస్తుంది వెళ్ళిపోతుంది. నేను మా బ్రదర్కి ఎప్పుడు అదే చెప్తా, నువ్వు కన్ఫామ్గా నిలబడేది అన్నప్పుడు కొద్దిగా వెయిట్ చేయాలి, స్ట్రగుల్స్ పడాలి, వెయిట్ చేయాలి. ప్రతి ఆర్టిస్ట్ అలా వెయిట్ చేసినోడే, ప్రతి ఆర్టిస్టులు అలా స్ట్రగుల్స్ పడే ఈరోజు సక్సెస్ చూసిన వాళ్ళందరూ. స్టార్టింగే సక్సెస్ చూసి ఎవరో ఆర్టిస్టు అన్నది ఎవరో లేరు, అది ఎవరో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి కష్టపడకుండా ఎవరు కూడా చూడరు సక్సెస్. అది నేను మా బ్రదర్కి ఎప్పుడు సజెస్ట్ చేస్తున్నాను. సినిమా తీయడం చాలా ఈజీ. అవునండి. అంటే మార్నింగ్ చెప్తే వస్తారు, సినిమా షూటింగ్ చేస్తారు. అవునండి. రిలీజ్ కష్టాలు అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఇప్పుడు మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? నాకు నో ప్రాబ్లం అండి. నేను ఆల్రెడీ ఎందుకంటే నేనే ఓన్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నాను, ఓన్గా నేనే రిలీజ్ చేసుకుంటున్నాను. గ్రాండ్గా నాకు ఒక 500 థియేటర్లో నేనే చేసుకుంటున్నాను. అన్నది ఏంటంటే దొరకదు, థియేటర్స్ దొరకవు అయ్యే అన్నది కాదండి. మనం థియేటర్స్ దొరుకుతాయి, క్యాలబిలిటీ ఉండాలి, రిలీజ్ చేసే క్యాలబిలిటీ ఉండాలి. నీకు ఎన్ని థియేటర్స్ కావాలన్నా డిస్ట్రిబ్యూటర్స్ ఇస్తానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. నువ్వు రిలీజ్ చేసి దమ్ము ఉంటే మనం నో ప్రాబ్లం. నేను 100% నాకు సినిమా మీద మంచి నమ్మకం ఉంది, 100% ఇది మంచి సినిమా అవుతుంది కాబట్టి నాకు తెలుసు, కాబట్టి నేను ఒక ప్రేక్షకుడిగా సినిమాలు చూసినాను కాబట్టి నేను ఓన్గా డేర్ చేసి నేను చేసుకుంటున్నానండి. సార్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలకు బ్లడ్లోనే ఉంటుంది సినిమా అనేది. అవునండి. కానీ చిన్నప్పటి నుండి మీరు చూసే ఈ సినిమా రంగానికి రావాలి, ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన ఉండే? నాకు గాడ్ ఫాదర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారండి. నేను ఆయన చూసే చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అయ్యాను, ఆయన చూసే నేను నేర్చుకున్నాను. ఆయన ప్రతి చిన్న మూమెంట్ కానీ, ఆయన ఫస్ట్ సినిమా ఏది రిలీజ్ అయినా మన బెనిఫిట్ షో కానీ స్కూల్ యాక్ కొట్టేసి నేను ఆయన సినిమాలు చూస్తాం కానీ నాకు ఆయన చూసే మొత్తం నేను అలా నేర్చుకున్నాను. ఆయన మీద కొద్దిగా ఇంట్రెస్ట్తో, బాగా ఎక్కువ ఇంట్రెస్ట్తో నేను సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం. దాని గురించి నేను ప్రొడ్యూస్ చేశాను. మీరు ఎందుకు యాక్టింగ్ చేయలేదు? నాకు యాక్టింగ్ రాదండి. ఇంట్లో వాళ్ళు చూసారా, మీ వైఫ్ కావచ్చు, మీ ఫ్యామిలీ వాళ్ళ సినిమా? ఇంకా చూపించలేదండి, చూపించలేదు. డైరెక్టర్ గారు చెప్పండి, ఇందులో యాక్ట్ చేశారంట సినిమా అంటే క్యారెక్టర్ మీరే రాసుకున్నారా లేదంటే కావాలని పెట్టుకున్నారా? మంచి రొమాన్స్ సీన్స్ పెట్టుకున్నారండి. రొమాన్స్ సీన్ ఏముంటుంది సార్, అది రాసుకున్నది ఏం కాదు సార్, సినిమా చూసి యాక్ట్ చేయాల్సి వచ్చింది, కావాల్సిన క్యారెక్టర్ అది చేయవలసి వచ్చింది, చేసింది సార్. ఇంకా రొమాన్స్ అది ఏం లేదు సార్ అందులో. అంటే సార్ ఎంత హీరో మొహమాటస్తారు అయితే మాత్రం మీరు పెట్టేసుకుంటారా? నేను పెట్టుకోలేదు సార్, లేదు అందులో ఊరికే సీన్ చేయవలసి వచ్చింది చేసాం. అది క్యారెక్టర్ అయితే మెయిన్ ఉండవలసిన క్యారెక్టర్ దాన్ని క్రియేట్ చేసేసింది కదా. సో మీకు సినిమా చూసిన తర్వాత అర్థం. మ్యూజిక్ గురించి చెప్పండి సార్. మ్యూజిక్ నాకు ఈ సినిమాకి దొరికిన ఇద్దరు ఆనుమూర్తులు ఎవరైనా ఒకటి కెమెరామ్యాన్ మనోహర్ గారు సార్, 2 వెంకయ్య మ్యూజిక్ సార్. ఆయన ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ లెవెల్లో ఇచ్చారు. సో ప్రతి ఒక్క సాంగ్స్ ఎలా ఉన్నాయని అనేవాళ్ళు ఎవరు లేరు, చాలా బాగున్నాయి. సో దాంట్లో బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు సార్. సో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి, కెమెరామ్యాన్కి, హీరోకి మంచి అవకాశాలు వస్తాయి సార్ ఖచ్చితంగా. మీరు చెప్పండి ఉదయ్ గారు, సినిమాకి కష్టాలు ఇంత పోటీ ప్రపంచంలో మీరు ఒక సినిమా తీశారు, మీ అన్నగారు ప్రొడ్యూసర్ చేసిన 100% 1990 లవ్ స్టోరీ మీద ఒక సినిమా అయితే మధురం వస్తుంది. దీని నుంచి నేర్చుకున్నది ఏంటి మామూలుగా సినిమా అంటే? నెక్స్ట్ ఇప్పుడు మీరు వేరే సినిమాలు కూడా ఏమైనా చేశారన్నారు? నేను చిన్న క్యారెక్టర్లు చేశానండి. షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, అలాగే ఫిలిమ్స్ అవ్వచ్చు, చిన్న రోల్స్ చేశాను. కానీ ఏదైనా ఎంతైనా నేర్చుకుంటూనే ఉండాలి, ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. ఇంకా నేను నేర్చుకోలేదండి, ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఈ సినిమా ద్వారా ఏంటి మామూలుగా అంటే యూత్కి మీరు ఏం చెప్తున్నారు? ఈ సినిమా ద్వారా అయితే ఒక యూత్ఫుల్ అంటే ఒక ప్యూర్ లవ్ అండి, ప్యూర్ లవ్, ఒక పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసే లవ్ స్టోరీ ఇది మధురం. ఇది మీకు ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మనసుకి ఒక ఆనందం కలుగుతుంది, నిజంగా ఆనందం కలుగుతుంది. మీకు లవ్ స్టోరీ లేదు రియల్ లైఫ్లో? లేదండి.
అసలే అసలు వేరే క్లాస్ అమ్మాయికి కానీ ఎవరికి కానీ ఇప్పటికి చెప్పలేదా మీరు చేశానండి, అది ఈ సినిమాలోనే మధురం అనే సినిమా. సినిమా చేస్తారా? పొలైట్గా చెప్తున్నారు. మధు అనే క్యారెక్టర్కి ప్రపోజ్ లాస్ట్ చేయాల్సి వచ్చింది. సాడ్ క్లైమాక్స్ ఏమన్నా మామూలుగా ఎండింగ్లో సినిమాలు చాలా వరకు, ఎందుకంటే లవ్ స్టోరీస్ ఎప్పుడు సాడ్ క్లైమాక్స్ కానీ అంటే హ్యాపీ ఎండింగ్ కాకుండా సాడ్ క్లైమాక్స్లో ఎక్కువగా ఉంటాయి. అది డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది. చెప్పండి క్లైమాక్స్ అదే మెయిన్ ట్విస్ట్ అండి. మీరు సినిమా చూసి మాకు ఒక లైన్ చెప్పండి చాలు. 18th అంటే సినిమా అంతా మధురం అని పెట్టేసి లాస్ట్లో ఏడిపించేస్తారా? ఏడిపించారు కదా సార్, ఓకే, ఏడిపించేస్తారా? ఏడిపించాలి. క్లైమాక్స్ పట్టుకుని బయటకు వచ్చేస్తారు సార్ జనం హ్యాపీగా. ఓకే. అదైతే 100%. ఈ సినిమాలో అన్నీ ఉంటాయండి, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సెంటిమెంట్ అంటే ఫాదర్ సెంటిమెంట్. షూటింగ్ అంతా ఎక్కడ జరిగిందండి? మొత్తం రావులపాలెం, రాజమండ్రి, మీ దగ్గర? కోనసీమ. కోనసీమ ఎన్ని డేస్ చేశారు? 45 days. గుడ్. చెప్పండి మేడం. పంజాబీ మేడం, యూర్ ఫ్రమ్? No, Mumbai. ఓకే. And my birthplace is Ayodhya. ఓకే, రామ్ మందిర్. Sri Ram Mandir, yeah. హౌ డు యూ ఫీల్ ది తెలుగు ఇండస్ట్రీ? నాకు చాలా బాగుంది ఫీల్ అవుతుందా, బికాజ్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ వెరీ నియర్ టు మై హార్ట్. యాజ్ ఐ టోల్డ్, లైక్ from since 12th class I was watching the Telugu films dubbed in Hindi, so it's like a dream coming true for me, because I love South Indian people, South Indian culture, and each and everything, the get-ups and the way of talking. Even I love to hear the Telugu words, Telugu sounds. Even our directors only talk to us in Telugu. I learned a lot in this film because of like that. ఈ ఫిల్మ్లో యాక్చువల్లీ చాలా లెందీ డైలాగ్స్ ఉన్నాయి. చాలాసార్లు రండి. అయినా యాక్చువల్లీ తెలుగు నేర్చుకున్నాను బికాస్ ఆఫ్ దాట్. రొమాన్స్ ఇట్స్ ఎలా మీకు కంఫర్టబుల్గా చేశారా లేదంటే ఈ సినిమా పరంగా? It's like a family film, so it's not that kind of film which is like other than that. It's like a very family film, so it's not like that kind of romance or which our viewers like children also can't watch. Like every age group can watch this film. It's like totally pure love story, so it's school uniform time, any comfortable? yeah the school Again you go back in the 10 years. Yeah. School uniform. But even we don't use that ribbon now. We have used that ribbon also, and I used when there was driving the cycle, then you used to sit at this photo, then it actually was uncomfortable to sit on that cycle. But after that tarvata I got used to it. Okay. It's okay. And it's like every Telugu film is like very rooted na. It's not like that very glamorous like that, so that you can feel the normal things in life, because things are normal in life. Em jarugutundi ela cinemalo vastundi. It's like that. So I enjoyed and I even appreciated each and everything. Maybe I have done some mistakes or not, but I just want audience love. After release That's you tell director mistakes. No sir didn't told me anything about like that, because I didn't got the Telugu that much. But even sir was not like that, you can't do this, because I did a lot of hard work. In nights also, in my sleep dreams I got the dialogues only. బంగారాజు గారు చెప్పండి, అనుకున్న బడ్జెట్లో పూర్తి చేశాడా డైరెక్టర్? అనుకున్న బడ్జెట్లోనే చేశాడు. ఎక్కువ రోజులు చేశాడా? ఎక్కువ రోజులు ఓపెన్గా చెప్పండి. ఏం కాదు, ఓపెన్గానే అండి. అనుకున్న బడ్జెట్లోనే చేశాడు. మేమైతే ఫస్ట్ పేపర్ మీద అనుకున్నాము, అర్జెంట్ పేపర్ మీద చేశాడు. అదే బడ్జెట్లో చేశాడు, బాగా చేశాడు. ఈ సినిమా ఎక్స్పీరియన్స్తో అంటే ఇంకా సినిమాలు మీరు తీయడానికి రెడీగానే? నేను 100% చేస్తానండి సినిమాలు. అన్ని మంచి సినిమాలు అంటే నేను వరగట్టి సినిమాలు చేయకుండా మంచిగా క్లీన్గా ఫ్యామిలీ అందరూ చూసే సినిమాలు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళే సినిమాలు చేయాలన్నది నా ఒపీనియన్. ఒక హార్డ్ కోర్ ఫ్యాన్, మెగాస్టార్ ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి మిమ్మల్ని రప్పించింది ఆ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. దానికి అంటే అలాంటి సినిమాలు ఏమన్నా అంటే మెగా వాళ్ళతో వస్తే ఇంకా మీకు అదృష్టం అనుకోవచ్చు, కానీ ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదగడం కాబట్టి. ఏ టైప్ సినిమాలు మీకు ఇష్టం? నాకు ఎక్కువ అన్నీ బాగా ఇష్టం అండి. కామెడీ సినిమాలు, నెక్స్ట్ సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ సినిమాలు ఎక్కువ ఇష్టం నాకు.
కామెడీ కానీ సెంటిమెంట్ ఏడ్చాలి, ఏడవాలి అంత మొత్తానికి. థియేటర్లో ఏడ్చి సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం. నెక్స్ట్ కామెడీ సీన్స్ అంటే బాగా ఇష్టం. చిరంజీవి గారు ఏడిపించిన నాకు నచ్చుద్ది, కామెడీ చేసినా నచ్చుద్ది. అలా నాకు ఎక్కువ ఆయన చూసి ఆయన సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం. మీ ఫేవరెట్ స్టార్ తెలుగులో? రామ్ చరణ్ గారు ji. ఓకే, Yeah. ట్రిపుల్ ఆర్. హీరోయిన్? Sridevi ji. శ్రీదేవి మరిగా ఆయన నో. Right now, like all heroines are my favorite. Kriti Suresh ji. కీర్తి సురేష్. Yeah. ఓకే. And yeah, few more are there. But actually, you know, na, like heroines ko hero kuda one like that on that is my favorite. So like that ఎవ్రీ మూవీ ఇన్ వాచ్ ఇన్ రామ్ చరణ్ మూవీస్. in Hindi dubbed. మీకు ఏమన్నా హీరో ఫేవరెట్ ఇక్కడ? నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అన్నయ్య చిరంజీవి చెప్పేసి ఇంకెవరు? నేను చిన్నప్పటి నుంచి మీరు అసలు చిరంజీవేనా? చిరంజీవి గారేనండి. ఆయన నాకు ఒక గాడ్ లాగా. ఓకే. అంటే ఇంకా హీరోయిన్ ఎవరు మరి? ఈమెతో చేస్తే బాగుంటుంది మన ఫ్యూచర్ మామూలుగా మీరు కలగనేది? అలా ఏం లేదండి. ఎవరు వస్తే వాళ్ళేనా? అంటే డైరెక్టర్స్. మీకు ఎవరన్నా డైరెక్టర్ గారు ఎవరు? డైరెక్టర్కి ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? పూరి గారు. పూరి గారు. సూపర్. హీరో? బాస్. అందరు మెగాస్టార్ ఇంకా. అక్కడి నుంచే కదా సార్, అంటే అంటే తెలుగు ఇండస్ట్రీ ఇక మెగాస్టార్. సో 90% ఆయన నుంచి వచ్చిన వాళ్ళే, ఆయన చూసి వచ్చిన. సో మేము కూడా ఆయన చూసుకుని వచ్చాం. మధురంలో హైలైట్స్ ఏముంటాయి డైరెక్టర్ గారు చెప్పండి? మధురం సినిమాలో ఒక హైలైట్ సీన్స్ ఏమున్నాయి? మధురం సినిమా అంతా హైలైట్ అండి. సార్ ఇప్పుడు కొన్ని పోర్షన్స్ కొన్ని సీన్స్ బాగుంటాయి అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో 10 నిమిషాల తర్వాత సాంగ్ స్టార్ట్ అయింది, లేదంటే కొన్ని సీన్స్ మీకు హైలైట్ అయిన సీన్స్ ఏందని చెప్తే తర్వాత కామెంట్స్లో కూడా మా వాళ్ళు పెట్టేస్తాం చూసిన తర్వాత. వీళ్ళు బ్రేకప్ సీన్ ఒకటి ఉంటుంది సార్. ఓకే, ఇంటర్వెల్. ఇంటర్వెల్ తర్వాత కూడా బ్రేకప్ సీన్. 2 సార్లు బ్రేకప్ చెప్పింది ఈ సినిమాలో. ఓకే, ఒకే అమ్మాయినా ఇంకిద్దరు ఉన్నారా? ఓకే అమ్మాయి సార్. ఓకే. సో అది నేను షూట్ చేసిన లొకేషన్ బాగుంది సార్. నాకు నేను గోదావరి వాటర్ మధ్యలో పెట్టాను ఆ సీన్. కింద వాటర్ ఉంటుంది, పైన ఎండ మంచి హీట్లో ఎండలో చేశారు. కింద కాలుతుంది, పైన కాలుతుంది. అది డైలాగ్ వర్షన్ కానీ సీన్ సిచ్యువేషన్ కానీ నాకు బాగా అనిపించింది సార్. హీరో ఫాదర్ క్యారెక్టర్ ఒకటి చాలా బాగా అనిపించింది అండ్ డైలాగ్లో. ఓకే, మాటల మీద రాస్తారా మొత్తం అంత ఎవ్రీథింగ్ ఉంది. మీకు ఇంత ఇక్కడ ప్రాబ్లం ఏమి రాలేదా సినిమా మొత్తం మీద? మీకు సినిమాలో ట్రబుల్ ఉన్న సీన్ లేని సీన్ అంత స్ట్రగుల్ ఉన్న సీన్స్ ఏం లేవు, కానీ ఒక కొబ్బరి చెట్టు సీన్ ఒకటి ఉందండి. ఆ కొబ్బరి చెట్టు ఒక 10-20 సార్లు ఎక్కువ ఉంటుంది. నేను అది పైకి వెళ్ళడం మామూలుగా ఏం లేదు ఎక్విప్మెంట్ నిచ్చింతో పైకి ఎక్కించేవారు. షార్ట్ రెడీ అన్నప్పుడు కెమెరా దూరంగా ఉండేది, అక్కడి నుంచి జారుకుంటే కింద పడాలి. ఇది సీన్. ఓకే, అలా జారుకుంటూ కిందకి వచ్చినప్పుడల్లా ఇదంతా మొత్తం రాసుకెళ్ళిపోయేది. నెక్స్ట్ రోజు కనిపించింది అమ్మా అని. అప్పుడు ఫీల్ అయ్యారా? ఆ రోజు ఫుల్గా అలసిపోయింది. నైట్ సినిమా ఎన్ని టేకులు చేశారు? చేసాం, ఒక 10 వరకు చేసాం. ఎందుకంటే మన చెట్టు మీద ఉండగానే నిచ్చెన తీసేయాలి. అక్కడికి అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ పట్టుకుని ఉండాలి చెట్టుని పట్టుకుని. అవును, మనవాడికి రాదు. సో కష్టపడి చేసాడు. కిందకి వచ్చి నేను చేయలేదని ఏదో మళ్ళీ మోటివేషన్ ఇచ్చి కింద గడ్డపర పెట్టారండి. ఓకే, పైకి ఎక్కమన్నారు, ఎక్కిచ్చారు, బాగానే ఉంది. అక్కడి నుంచి జారమన్నారు. సో సీన్ కూడా మాకు ఒరిజినల్ దొరికింది, కట్టవలసి వచ్చింది. డమ్మీ కూడా చేయాలి. డమ్మీ కూడా. సో అలా జారుకుంటే ఇలా సైడ్ నుంచి వస్తే అప్పుడు కొంచెం అంతే సార్, అంత నుంచి. మీ డిఫికల్ట్ సీన్స్ ఏమున్నాయి? Scenes lo difficulty ledu, but yeah, film like it's so heat and summer season, sun is there, full heat, so I get a lot of tan. And also if you are going for a shooting like in rice field also, so I get cuts and blood also there. So it's like a mixing of things, like mixing of scenes where we get so much of heat and so much of, even I used to eat 4 pills of medicines in morning and 2 pills in the evening. Then I used to do the shooting because at that time my health was very bad actual ga. So after taking the medicines we are going for the shooting, full dedication and full hard work. So it seems like it came out beautifully. So we are satisfied with our hard work and everything is okay if it is coming out good.
సార్ సింగిల్ డైలాగ్లో మన మధురం ఎందుకు చూడాలి మన ప్రేక్షకులకు చెప్తే? మధురం ఎందుకు చూడాలి అంటే సార్, ఇది కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు వరకు అలా ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. మధురం 18 ఇయర్స్ నుంచి 90 ఏజ్ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు, ముసలి వాళ్ళ వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది. 100%కి 200% నాకైతే నమ్మకం ఉంది. అలాగే ప్రేక్షకుల దేవుల మీద కూడా నాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులు కంపల్సరీ కొత్త కంటెంట్ బాగుంది అంటే కనుక కంపల్సరీ ఆదరిస్తారనే నమ్మకం అయితే 100% నాకు ఉంది. ఇది కొత్త కంటెంట్ కాబట్టి ప్రేక్షకులు 100%, 200% 18th నాడు మంచి సక్సెస్ ఇస్తారని నేను 100% ఆశిస్తాను. ఇదండి, ఏప్రిల్ 18th అయితే ఈ సినిమా మధురం రిలీజ్ అవుతుంది. మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి కంపల్సరీ ఈ సినిమా చూసి ఖచ్చితంగా కామెంట్ మీ రివ్యూ కానీ మీరు చెప్తే వాళ్ళకి కాస్త ప్లస్ అవుతుంది. ఈ సినిమా కూడా మంచి సినిమా, ఎందుకంటే ప్యూర్ లవ్ స్టోరీ. ప్రతి వ్యక్తి జీవితంలో లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, స్కూల్ జీవితం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెండు లేని వాడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు మీకు కనెక్ట్ అయ్యే సినిమా. ఖచ్చితంగా ఒక మనకి ఎందుకంటే లవ్ అనేది ప్లస్ స్కూలింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు చూసి ఈ సినిమాను ఆదరించి ఖచ్చితంగా ఏప్రిల్ 18th మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసి అయితే ఖచ్చితంగా హిట్ చేయాలని కోరుతున్నాను. బిగ్ టీవీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే శ్రీ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఫస్ట్ సినిమాని నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు బిగ్ టీవీకి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీ గారికి కూడా థ్యాంక్స్ టు బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.